హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృతాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ ఇంట్లోనే చేసుకున్నాం నా స్టైల్లో ఈజీగా. స్టార్ట్ చేద్దామా? స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నాను. ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఈ ఆయిల్ నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను, ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ అయిపోయాక మళ్ళీ ఆయిల్ కొద్దిగా తీసేసి మళ్ళీ అదే ఆయిల్లో కర్రీ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ బ్రౌన్ ఆనియన్స్కి ఈ ఆనియన్స్ చాలా సన్నగా ఉండాలి. సన్నగా స్లైస్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా కలిపేసి దాన్ని మనము వాటర్ వచ్చేసేలాగా దాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుందంటే ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఈజీగా ఫ్రై అవుతాయి అండ్ తొందరగా బ్రౌన్ కలర్ వస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఆ స్క్వీజ్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ హీట్ అయిన దాంట్లో వేసేద్దాం. సో పక్కన నేను ఒక 2 పాలకూర కట్టెలు తీసుకున్నానండి. ఇవి ఫ్రెష్గా ఉంది. ఈ 2 నీట్గా కట్ చేసుకొని వాటర్లో జస్ట్ బ్లాంచ్ చేసుకున్నా. అంటే హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్లో కట్ చేసుకున్న పాలకూర జస్ట్ వేసాను అంతే, దాన్ని ఉడికించట్లేదు నేను. ఉడికిస్తే పోతుంది ఫ్లేవర్. సో బ్లాంచ్ చేసుకోవాలి. దానికి సరిపడా ఇక్కడ నేను 5 to 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి చాలా కారం ఉంటాయి, అందుకే ఇవి తీసుకున్నాను. మీరు చూసుకొని తీసుకోండి. అండ్ పక్కన వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది మధ్య తగులుతుంటే బాగా టేస్ట్ ఉంటుంది. సో మధ్యలో బ్రౌన్ ఆనియన్స్ చూసుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ కలర్ రావడం స్టార్ట్ అయ్యాయి. వన్స్ ఈ కలర్ రావడం స్టార్ట్ అయ్యాయంటే ఈ వేరే ఏ పనికి ఆల్టర్నేట్ చూసుకోవద్దు, మల్టీ టాస్క్ అస్సలు చేయొద్దు ఈ టైంలో. ఓకే, చూసారా కలర్ వచ్చాయి. ఇది ఈ కలర్లో ఉండగానే మనము తీసేసుకుందాము, పక్కకు తీసేసుకుందాం. ఎందుకంటే ఇది మళ్ళీ కలర్ ఎక్కువ వచ్చేస్తుంది తీసిన తర్వాత. డార్క్ తీస్తే ఇంకా డార్క్ అయిపోతాయి, అందుకే లైట్ గోల్డెన్ తీస్తే కరెక్ట్ ఏ కలర్ కావాలో ఆ కలర్ గోల్డెన్ బ్రౌన్కి వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటాయి. మనం కొద్దిగా సాల్ట్ వేసాం కదా, ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. డైరెక్ట్ బ్రౌన్ ఆనియన్ చేస్తే స్వీట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇది అంత స్వీట్ ఫ్లేవర్ కాకుండా మంచి సాల్టీ స్వీట్గా ఉంటుంది. సో అన్నీ తీసేసుకున్నాం కదా పక్కకి బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు మనం ఫస్ట్ బ్లాంచ్ చేసుకున్న పాలకూర ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాము. అండ్ పచ్చిమిరపకాయలు పచ్చివే వేస్తున్నాను నేను ఇందులో. తర్వాత మనం ఎలాగో ఫ్రై చేస్తాం కదా, ఒక 5 to 7 ఉంటాయి, అవి వేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇంకా ఏం యాడ్ చేయట్లేదు దీనిలో, ఓన్లీ ఇవి రెండే. సో ఆయిల్ కొంచెం ఎక్సెస్ ఆయిల్ పక్కకు తీసేసి ఈ ఆయిల్లో నేను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా చూడండి చూపిస్తాను, కొద్దిగా షాజీరా వేసుకుంటున్నా. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా షాజీరా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవుతుంది. కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం ఇందాక ఫైన్గా చాప్ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, గార్లిక్, ఇది మనం ఇందులో వేసేసుకున్నాము. ఇది ఏంటంటే మనకి తినేటప్పుడు గ్రేవీలో మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనము నార్మల్గా చైనీస్ వాటిలో వేసుకుంటాం కదా, పాలక్ పన్నీర్లోకి వెల్లుల్లిపాయ నోటికి పంట కింద పడుతూ ఉంటే మంచి ఫ్లేవర్. అది రెస్టారెంట్స్లో అలాగే వేస్తారు, చూసారు ఎప్పుడైనా, అబ్జర్వ్ చేశారా? సో ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇది కొద్దిగా ఫ్రై అవుతుంటే ఎక్కువ కలర్ రావద్దు. కలర్ వస్తే మళ్ళీ ఒకలాంటి చేదు ఫ్లేవర్ వచ్చేస్తుంది, అవసరం లేదు. కొద్దిగా లైట్గా అది వేగక లైట్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూసారా కలర్ చేంజ్ అవుతుంది లైట్గా, అంతే. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరీ డార్క్ బ్రౌన్ లాగా మాడిపెట్టేట్టు వేయించుకోవద్దు. ఇందులో
ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్, పావు టీ స్పూన్ అంతే వేసామన్నట్టు. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో, జింజర్ గార్లిక్ పేస్ట్లో నేను హోమ్ మేడ్ ఇది. ఇందులో నేను ఏం వేస్తానంటే కొంచెం అల్లము వెల్లుల్లి 2 వేసాక కొద్దిగా లవంగాలు, ఇలాచీ పట్ట, అన్ని గరం మసాలా లైట్గా వేసి జీరా కూడా వేస్తాను. అందుకు ఫ్లేవర్ బాగుంటుంది వేసాను. అండ్ అది కొంచెం పచ్చివాసన పోయాక మనం ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఫైన్ పేస్ట్, పాలక్ అండ్ పచ్చిమిర్చి అది వేసి కలిపేసుకోవాలి. నీట్గా జార్లో ఉన్నది మొత్తం కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను నేను క్లీన్ చేసుకొని. ఇందాక మనం పచ్చిమిర్చి అది డైరెక్ట్గా రాగా పచ్చిదే వేసేసాం కదా, ఆ పచ్చిది కొంచెం వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో అది వేగేదాకా నేను దాన్ని ఒక 5 minutes వేయించుకుంటే సరిపోతుంది. నేను అందులోనే మిక్సీ జార్లో చేశాను కదా, ఆ జార్లో వాటర్ వేసి దాన్ని కూడా ఇందులో వేసేస్తాను. ఎందుకంటే ఇది కొంచెం లోపల కూడా ఉంది కదా, అది వేగి అదంతా మనకి దగ్గర పడిపోతుంది అనమాట. ఆ వాటర్ పచ్చివాసన ఏం రాదు. మనం ఫస్ట్ ఇది మొత్తం వేయించుకుంటాం కదా, ఆయిల్ సైడ్ కొంచెం వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను, ఒక చిటికెడు పసుపు. ఓన్లీ ఇప్పుడు పసుపే వేసాను, తర్వాత మనము ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ఓన్లీ పసుపు వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ వాటర్ వేసాము కదా, ఆ వాటర్ మొత్తం పోయి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు. పాలకూర కొంచెం లైట్గా పచ్చివాసన ఉంటుంది, జస్ట్ బ్లాంచ్ చేసాం మనం అంతే. హాట్ వాటర్లో బ్లాంచ్ చేస్తేనే ఫ్లేవర్ పోదు కదా, అందుకని నేను దాన్ని ఫ్రై చేస్తున్నాను. మామూలుగా అయితే రెస్టారెంట్స్లో ఇది ఇలా ఈ గ్రేవీ చేసి పెట్టేసుకుంటారు వాళ్ళు. సో మనం ఎప్పుడైతే అప్పుడు జస్ట్ పన్నీర్ వేసి టాస్ చేసి ఇచ్చేస్తారు. హోమ్మేడ్ చాలా ఈజీ అండి ఇది. హోమ్మేడ్ మనం ఈజీగా చేసుకోవచ్చు. పాలకూర ఉంటే చాలు, పన్నీర్ ఉంటే చేసుకోవచ్చు. చూసారా దగ్గర పడుతుంది. ఇంకా సైడ్స్లో కొద్దిగా ఆయిల్ వచ్చేస్తుంది కదా, ఇది అయినట్టే దగ్గర పడిపోయింది. చూసారా ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను సరిపడా. ఎందుకంటే పాలకూర ఆల్రెడీ కొంచెం సాల్టీగానే ఉంటుంది, అది కొద్దిగా ఉప్పుగానే ఉంటుంది. సాల్ట్ చూసి వేసుకోండి, ఫస్ట్ ఎక్కువ వేసేసుకోకండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను, అదే సరిపోయింది నాకు కర్రీ అంతటికి. అండ్ కొద్దిగా ధనియా పౌడర్. ఇది కూడా హోమ్ మేడ్ అండి. నేను జస్ట్ రోస్ట్ చేసేసి లైట్గా దాన్ని పౌడర్ చేసుకుంటాను. మెయిన్ కీ ఇంగ్రీడియంట్ టేస్ట్కి పాలక్ పనీర్కి అంటే నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ, దీన్ని నట్మెగ్ అంటారు. ఐడియా ఉందా? జాజికాయని ఇందులో లైట్గా గ్రేట్ చేసి వేసుకోండి. ఎంతో వేయద్దు, జస్ట్ ఒక పించ్ ఉండేంత అది వేస్తేనే పాలక్ పనీర్కి ఫ్లేవర్, లేకపోతే ఆ ఫ్లేవర్ అస్సలు రాదు. అది పెద్ద ఏదో ఇంగ్రీడియంట్స్ వేసారు ఎందుకు ఈ టేస్ట్ అనుకుంటాం, కానీ అసలు ఏముండదు. జాజికాయ వల్లే ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఒక్క పించ్ అంతే సరిపోతుంది, అది గ్రేట్ చేసి వేసుకుంటే చాలు. అది ఒక్క జాజికాయ చాలాసార్లు వాడుకోవచ్చు. మనం మటన్లో కూడా వేస్తాం కదా, ఇది వేసి మనము నీట్గా మిక్స్ చేసేసుకుందాము. ఇందాక మనము బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా, చూసారా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎలా అయ్యాయో, పర్ఫెక్ట్ బ్రౌన్లో, గోల్డెన్ బ్రౌన్లో. సో ఇవి మనము చేత్తో నలిపేసుకొని వేసుకుంటే చాలు. అన్నీ వేయట్లేదు నేను, ఎందుకంటే చేసి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకొని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, అందుకే అని చేశాను. కానీ దీనికి అన్ని పడవు, జస్ట్ ఒక చిన్న గుప్పెడు అంతే. చూసారా చాలు సరిపోతుంది. ఇంతే వేసుకొని నేను మిగిలిన పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ కొన్ని అయితే సరిపోతుంది. దీన్ని వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకుందాము. ఈ రోస్టెడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో, బ్రౌన్ ఆనియన్స్, దీనివల్ల మనం తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అక్కడక్కడ లైట్గా బ్రౌన్ ఆనియన్ టేస్ట్ తగులుతూ, గార్లిక్ తగులుతూ మంచి టేస్ట్ వస్తుంది అది.
అందుకే ఇవి మాత్రం స్కిప్ చేయకండి, రెస్టారెంట్ స్టైల్ కావాలి అనుకుంటే. ఏదన్నా మనం ఇష్టంగా వండి పెడితేనే కదండి ఈజీగా తినొచ్చు, హ్యాపీగా రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే చేసుకొని తినొచ్చు, హెల్తీగా హైజీనిక్గా. సో ఇప్పుడు అది వేసాం కదా, నేను పన్నీర్ తీసి డైస్ చేసి పెట్టుకున్నాను చిన్న క్యూబ్స్లో. కొద్దిగా వాటర్ వేసుకున్నాం, కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. థిక్గా తినాలి, గ్రేవీ థిక్గా ఉండాలి అంటే కన్సిస్టెన్సీ చూసుకోండి. నేనైతే కొద్దిగా దాన్ని పల్చగా చేస్తున్నాను, ఎందుకంటే అది కొంచెం దగ్గర పడేటప్పటికి మనము ఆఫ్ చేశాక అది దగ్గర పడిపోతుంది. హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో ఆ థిక్నెస్కి నేను ఇక్కడ వాటర్ పోసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇది కొంచెం దగ్గర పడేదాకా మనము దీన్ని ఫ్రై అవనిద్దాం. వాటర్ పోవాలి కొద్దిగా, మనం వేసిన దగ్గర పడాలి. సో కొంచెం దగ్గర పడ్డాక నేను ఈ పన్నీర్ పీసెస్ వేసేసుకుంటున్నాను అందులో. ఇంకో 5 minutesలో ఆఫ్ చేస్తాము అనగా వేసేసుకోవాలి. ఫస్టే వేసేస్తే అది గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇంకో 5 minutesలో ఆఫ్ చేసుకుంటాము అనగా పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకోండి అందులో. చూసారా, ఈ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా వాటరీ ఉండే కదా, ఈ కన్సిస్టెన్సీకి అయితే మనం రోటీకి, పుల్కాకి, చపాతీకి దేనికైనా సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇంకా బాగా. సో నా దగ్గర ఆల్రెడీ ఫ్రెష్ క్రీమ్ ఉంది. సో నేను డిష్ అవుట్ చేశాక సర్వ్ చేసేటప్పుడు వేసుకుందామని చెప్పి తీసి పెట్టాను. మీకు ఇష్టం ఉంటే ఇందులో వేసేసుకోండి, మిక్స్ చేసేసుకోండి. లేదు పైన వేసుకుంటాము అంటే అట్లా కూడా వేసుకోవచ్చు. ఓకే, నేను పైన డిష్ అవుట్ చేశాక సర్వ్ చేసేటప్పుడు వేసుకుందామని చెప్పి నేను ఇందులో వేయట్లేదు. మీకు కావాలంటే ఇందులో వేసుకోవచ్చు. సో ఇది నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, అయిపోయింది. డిష్ అవుట్ చేసుకో. హోమ్ మేడ్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ రెడీ అయిపోయింది. చూసారా, ట్రై చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.